హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. ఫ్రెండ్స్, నేను ఆలుగడ్డ చారు ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆలుగడ్డ ఒక 2 గడ్డల్ని క్లీన్ చేసి వాష్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ముందు ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పెట్టుకొని మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. ఆనియన్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు వేసేసాను ఫ్రెండ్స్. మగ్గిపోయింది చాలా వరకు. చూడండి, ఆనియన్స్ వేసా, మగ్గిపోయింది. ఆలుగడ్డ వేసా, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆలుగడ్డలు మగ్గిపోయాయి, చూసేయండి. మగ్గిపోయాయి కాబట్టి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు, కారం, ఆలుగడ్డలు మగ్గిపోయాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర, ఆల్రెడీ నేను ముందే చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు పిసుక్కుంటున్నాను. కొంచెం చారు కంటే చింతపండు పిసుక్కోవాలి కదా కంపల్సరీగా. ఆల్మోస్ట్ అంతవరకు ఆలుగడ్డలు మగ్గిపోతాయి ఫ్రెండ్స్. మా పెద్ద బాబు ఆలుగడ్డ చారు కావాలి అని 2 డేస్ నుంచి అడుగుతుండే ఫ్రెండ్స్. అందువల్ల చారు చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఈ గింత పిండుకొని పోస్తే, మరీ పులుపు తిన్న ఆలుగడ్డ మీడియం. కొంతమంది చాలా వరకు పులుపు తింటారు. నేను తినే పులుపు కొంచెం. ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చారు మసులుతుంది కదా ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, వేసుకున్నా ఫ్రెండ్స్. కొంచెం అది తెర్రుతుండగానే
మెంతి పిండి, చారులలో ఏ చారులో వేసుకున్న మెంతి పిండి కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్, తగినంత జ్యూస్ వేసుకుంటే స్మెల్ ఉండదు. కొంచెం ధనియాల పౌడర్ మా ఇంట్లో నిండుగా అయిపోయింది ఫ్రెండ్స్, అందువల్ల నేను షాప్ కాడ తెలుసుకోలేదు. ఇవాళ మంగళవారం ఇంకా షాప్ కాడికి వెళ్ళి తేను, ఇంట్లో ఉన్నదే అడ్జస్ట్ చేసి వేస్తా. కానీ ఓకే ఫ్రెండ్స్, అది కర్రీ లాస్ట్ టైంలో ఎలా ఉంటుందో చూపిస్తా, వెయిట్ చేయండి. ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. ఆలుగడ్డ కర్రీ చూడండి ఎలా ఉడుకుతుందో, బాగుంటుంది ఫ్రెండ్స్. చేసే విధానం వస్తే కొంతమంది నీళ్ళ పోసి ఏంటి అట్లా ఆలుగడ్డ చారు ఉడుకుతుంటే టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టేస్ట్ ఉడుకుతుంటే చాలా బాగా వస్తుంది. ఆటోమేటిక్ కర్రీ అనేది ఉడుకుతుంటే ఆటోమేటిక్గా దగ్గర పడుతున్న కొద్దీ కూర గ్రేవీ వస్తున్నట్టు ఉంటుంది, చారు లెక్క బాగుంటుంది ఫ్రెండ్స్. ఆలుగడ్డ చారు ఎలా ఉందో మీరు కూడా చూడండి, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఒక చిన్న విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ పక్కన ఫ్రెండ్ అని ఎవరిని నమ్మొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మన అక్క చెల్లెలే మనతో సరిగా ఉండరు. అదే అలాంటిది బయట వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంటే మనలో ఏదన్నా తెలుసుకోవాలని మన పక్కన ఉండొచ్చు. ఇంకొకటి, అవతల వాళ్ళ విషయాలు మనతో షేర్ చేసుకొని రేపు వాళ్ళకి ఏదైనా అయినా మనకి ఏదైనా అయినా ఇవాళ రేపు ఫ్రెండ్స్ అనేది ఎవరిని మంచి పక్కన రూమ్ పక్కన అక్క వాళ్ళనైనా ఎవరినైనా వాళ్ళతో మనం ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకేమన్నా జరిగిందా అక్క నువ్వు ఇలా అట్లా అని కాదు, తెలిసింది కాబట్టి ఒక చూస్తున్నాను బయట విషయాలు కాబట్టి మా పక్కన ఒకటి జరిగింది కాబట్టి నేను కూడా చాలామంది అంటారు అక్క పొద్దుందాక నీ పని నేను తిరుగుతా, నాకు ఇంట్లో పని పిల్లల్ని తీసుకుపోవటం చాలా బిజీగా ఉంటా. అంటే జాబ్ చేయను, ప్రజెంట్గా నేను ఒక జాబ్ చేసే అమ్మాయిని కూడా కాదు, జస్ట్ ఇంట్లోనే చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్. ఉండవా మీకు ఇంట్లో? నాకు ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దున్నే పిల్లల్ని లేపటం, టిఫిన్ చేయటం, బాక్స్ కట్టడం, మళ్ళీ వాళ్ళని స్కూల్లో దింపటం, మళ్ళీ 12:30కి లంచ్ బాక్స్ ఇచ్చి రావటం, మళ్ళీ 4:30కి తీసుకురావటం. నేను ఇంకా ముచ్చట్లు పెట్టే అంత లేదు ఫ్రెండ్స్ నాకైతే, ఎందుకంటే నేను ముచ్చట్లు పెట్టి రోడ్ల మీద ఇంకైతే కూర్చోట్లే ఫ్రెండ్స్. ఎప్పుడైనా నన్ను ఎవరైనా మందలిస్తే మాట్లాడతా, వాళ్ళతో పాటు కూడా కొద్దిసేపు మాట్లాడతా, అందరితో ఉంటా. మీరు కూడా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్, కానీ చిన్న విషయాలకి మనలో లోపాలు ఎతుకుతారు చూడండి, అలాంటి వాళ్ళని ఎంత దూరంగా పెట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా కట్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నా ఆలుగడ్డల చారు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని తప్ప నేను ఎవరిని అడుగుతాను ఫ్రెండ్స్? యూట్యూబ్ ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఆలుగడ్డ కర్రీ ఇందాక పూర్తిగా చూపించలేదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేద్దాం. ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోయిందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఏంటి ఇందాక అక్క ఇంత వాటర్ పోసింది ఇప్పుడు వాటర్ లేవనుకుంటున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్. మీకు చిన్న షార్ట్ వీడియో అయినా లేదా ఫుల్ వీడియో అయినా ఇది చేయాలని చేసా. ఆలుగడ్డ కర్రీ రెసిపీ వీడియో కావాలనుకున్న వాళ్ళు లింక్ అని పెట్టండి ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో లింక్ అని పెడతాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి అది యూట్యూబ్ కూడా లింక్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి, మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను చూసుకొని మీకు మెసేజ్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.